నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్. ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబుకు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ పై సీఎం సీరియస్. కేజీహెచ్లో బాధిత చిన్నారులను పరామర్శించిన హోంమంత్రి అనిత. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడం హర్షదాయకం. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్న ఎంపీ శ్రీభరత్. జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులన్నీ అస్తవ్యస్తం. వెలుగొండ ప్రాజెక్టుపై వైసీపీ అబద్దాలు చెబుతోందన్న మంత్రి నిమ్మల రామనాయుడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హత వేటు నిబంధనలను తొలగించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీనిపై కేబినెట్లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించామన్నారు. ఈ నెల 23వ తేదీన 13,326 గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎంకు వివరించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని 10 నుంచి 25,000కు పెంచామని సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ పనుల కోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ను రూపొందించి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపై కూడా ఈ సమీక్షలో చర్చించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం ఫుడ్ పాయిజనింగ్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు కారణమైన కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. మృతి చెందిన బాలలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించింది. కోట్లవురట్ల మండలం కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అనధికారికంగా హాస్టల్స్ పై ఆరా తీయాలని ఆదేశించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 3 హాస్టల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో 2టిని మూసివేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కైలాసపట్నం హాస్టల్లో కలుషిత ఆహారం తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 41కి చేరింది. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఉత్తర ఎమ్మెల్యే పెన్నవత్స విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరులు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. ప్రతి చిన్నారిని పలకరించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపారు. అక్కడ మనకు తెలిసిన హాస్పిటల్ అంటే అక్కడే పిల్లల్ని అక్కడ చదువుతున్నా అంటే బాగా చాలా రోజుల నుంచి ఇప్పటికే 4 పేరెంట్ మేడం మిమ్మల్ని చికిత్స పొందుతున్న వారిలో 5గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 3గురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ పర్యవేక్షణలో పీడియాట్రిక్ వైద్యులు డాక్టర్ చక్రవర్తి తమ వైద్య బృందంతో వైద్య సేవలను అందిస్తున్నారు.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కేంద్రం ప్రకటించడం హర్షదాయకమని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేకపోయిందని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురు చూస్తున్న రైల్వే జోన్ కళ సాకారమైందని తెలిపారు. దీనికి సంబంధించి స్థానిక ఎంపీగా తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. జోన్ కార్యకలాపాలు ప్రారంభించి మిగిలిన అభివృద్ధిపై దృష్టి సారిస్తామంటున్న ఎంపీ శ్రీభరత్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంపీ గారు మనతో ఉన్నారు. సార్, ఈ జోన్ విషయం ఏంటి సార్? గతంలో మీరు చాలా ట్రై చేశారు కదా? అదని కాదండి, జోన్ హ్యాస్ బిన్ అలొకేటెడ్. ముందు గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం చాలా లేట్ చేయడము, అది వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అనే కారణం వల్ల వాళ్ళు దాన్ని స్టడీ చేయడానికి టైం తీసుకోవడము, దీనివల్ల లేట్ అయిపోయింది. మనం ఆ ల్యాండ్ మీద బాగా స్టడీ చేసి ఐడెంటిఫై చేసింది ఏంటంటే దాంట్లో కొన్ని పోర్షన్స్ మనం సెపరేట్గా ఎయిర్మార్క్ చేస్తే అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి సూటబుల్గానే ఉంటుందని ఇక్కడ రైల్వేలో ఉన్న డిఆర్ఎం వాళ్ళ కమిటీ కూడా, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్పీడ్గా టేకప్ చేస్తాము, అక్కడ హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మేము ముందుకెళ్తామని రైల్వేస్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది నిన్న. సో దాన్ని మేము అభినందిస్తున్నాము. మా ఉద్దేశం ఏంటి అంటే ఆ రైల్వే జోన్ ప్రారంభించడానికి అంతా పూర్తిగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. పని ప్రారంభించేసి ఉన్న దాంట్లోనే రైల్వే జోన్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలనేది మా కోరిక. అది ఎంత త్వరగా అవ్వగలిగితే అంత త్వరగా చేస్తాము అని నేను చెప్తున్నాను. ఒక విషయం ఏంటంటే రైల్వే మినిస్టర్ చెప్పింది, ఆయన మాటల్లో నా పరమార్థం ఏంటంటే, ప్రత్యేకంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే రైల్వే మినిస్టర్ గారు అన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ బాగా స్పందిస్తుంది, ఈ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అనుకూలంగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? గత 5 ఏళ్ళు ప్రభుత్వం స్పందించలేనదని కదా. అది బాధాకరం. వాళ్ళు ఇస్తాము అని అనౌన్స్ చేసేసిన తర్వాత కూడా ల్యాండ్ ఇవ్వడానికి వాళ్ళు 2-3 సంవత్సరాలు తీసుకుని పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ అడిగినందుకు వాళ్ళు హడావుడిగా ల్యాండ్ లాస్ట్ 4-5 నెలల్లో ఇవ్వడము, దాంట్లో క్లారిటీ లేకపోవడం వల్ల దీని మీద వాళ్ళు 3 సార్లు స్టడీ చేసి అది వాటర్ క్యాచ్మెంట్ ఏరియానా కాదా, అక్కడ చేయొచ్చా లేదా అని ఇంత టైం వేస్ట్ అయిపోయింది. సో త్వరలో ఎస్టాబ్లిష్ చేస్తాం. అదే కాదండి, ఇప్పుడు ఇక్కడ రైల్వే వర్క్స్ అప్గ్రేడేషన్లో చాలా రైల్వే లైన్లు కూడా డిస్టర్బ్ అయినాయి, కొన్ని వేరే ఎక్స్ప్రెసెస్ కూడా అన్నీ ఆగినాయి. దానివల్ల సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. సో త్వరలో అవన్నీ మళ్ళీ ప్రారంభించే విధానంగా మేము కూడా మాట్లాడుతున్నాము. త్వరలో డిఆర్ఎంతో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఎప్పటికల్లా అయిపోతాయి. అండ్ విశాఖపట్నం స్టేషన్ కూడా గతంలో ప్రభుత్వంలో అది ఒరిజినల్గా వెళ్ళిన టెండరింగ్ ప్రాసెస్ సక్సెస్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ రెండోసారి రీటెండరింగ్ ప్రాసెస్ చేసి మళ్ళీ అక్కడ 2-3 సంవత్సరాలు పోయింది. తప్పకుండా ఈ 2-3 సంవత్సరాల్లో ఆ స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా పూర్తి అయ్యేటట్టు పనిచేస్తాం. స్టేషన్లో ఎస్టాబ్లిష్మెంట్ మనకి 8 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, చాలా ట్రైన్స్ వస్తున్నాయి. తర్వాత ఈ దువ్వాడ నుంచి ఇక్కడ మధ్యలో చాలా ట్రైన్స్ లేట్ అయిపోతున్నాయి, గంటలు లెక్క పడుతుంది. దాన్ని ఏ కారణాల వల్ల లేట్ అవుతున్నాయో చూసి మోస్ట్లీ ఐ థింక్ ఈ వర్క్స్ వల్లే డిలే అవుతున్నాయని, ఆ డిలే అవ్వకుండా చూస్తాం. ఇంకోటి కూడా వందే భారత్ కూడా దువ్వాడ అంటే గుర్తొచ్చింది. వందే భారత్లో ఒక స్టాప్ దువ్వాడ దగ్గర కూడా పెట్టమని అడగడం జరిగింది. అది కూడా పాసిబిలిటీస్ ఏంటి అని డిస్కస్ చేసి కుదిరినంత వరకు పెట్టేటట్టు పని చేస్తాం. పార్లమెంట్లో మీరు అడిగినటువంటి చాలా ప్రశ్నలకి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? నాకు డైరెక్ట్గా అడిగే అవకాశం ఒకటి కూడా రాలేదండి. అన్నీ రిటర్న్ రూపంలోనే అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటారు. అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒక 12-13 క్వశ్చన్స్ సెలెక్ట్ అయినాయి. అవన్నీ జవాబులు వచ్చినాయి. దాంట్లో ఒకటి న్యూస్లో కూడా వచ్చింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఎన్ని లార్జ్ మెగా ఇండస్ట్రీస్ విశాఖపట్నంలో పెట్టారు అంటే ఒకటే పెట్టారు అని కామర్స్ ఇండస్ట్రీ స్పష్టించడం జరిగింది. బాధాకరం ఏంటంటే ఆ పెట్టిన ఒకటి కూడా ఇక్కడ ఉన్న డివిజే, వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు ఇంకోటి పెట్టుకున్నారే తప్ప బయట నుంచి వచ్చిన ఒక్కడు లేడు. మరి విశాఖపట్నం మీద ఇంత ప్రేమ ఉంది అని అన్న వాళ్ళు 5 ఏళ్ళు ఒక్క మెగా ఇండస్ట్రీ కూడా తీసుకుని రాలేకపోతే అసలు ఏం చేసినట్టు? ఇది విశాఖ రైల్వే జోన్ అంశం త్వరలోనే క్లియర్ అవుతుందని, ఆ అంశం మీద సెంట్రల్ మినిస్టర్ ఇచ్చినటువంటి హామీ మేరకు త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎంపీ శ్రీభరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో సిట్బాబు ఎస్డివి విశాఖ నుంచి. పోలవరం నుంచి వెలుగొండ వరకు జగన్ ప్రభుత్వంలో అంతా అస్తవ్యస్తం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన 14 లక్షల కోట్ల అప్పులను తాము భరిస్తున్నామని, తప్పులను కూడా సరిదిద్దుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం జగన్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ టనెల్ హెడ్
రెగ్యులేటరీ పనులు పూర్తి కాకుండానే నీళ్లు వదిలేస్తే ఏమవుతోందో తెలియదా అని ప్రశ్నించారు. మొదటి టనెల్ 500 మీటర్లు, రెండో టనెల్ 7 కిలోమీటర్ల లైన్ ఇంకా పూర్తి కాలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ అవకతవకలమయం చేసి ఇప్పుడు తమ ప్రభుత్వంపై నెపం మోపుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కుర్చీ మీద అధికారం మీద ఉన్నటువంటి మమకారంతో ఇవాళ తన అవినీతి పత్రికను ఛానల్ను అడ్డు పెట్టుకుని అసత్యాలకు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి పరిస్థితిని ముందుగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకు ఏదైతే నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం, ఏదైతే మీ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ, ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే, ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. తలుపులు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ రిపేర్ల మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల గురించి, మరి వెలుగొండ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తూగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణగా మీరే చూడండి, ఏదైతే సోమశిల సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి రోప్స్ ఏ మాదిరిగా అయితే తుప్పు పట్టేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయో ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే మొన్న మేము సోమశిలకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా మేము గమనించడం జరిగింది. అదేవిధంగా ఇదే సోమశిలలో వీటికి సంబంధించినటువంటి డోర్స్ను ఒక్కసారి పరిశీలించండి. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అత్యంత సోమశిల ప్రాజెక్ట్ అంటే దగ్గర మరి చాలా మంచి చరిత్ర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది సోమశిల. మరి అటువంటి సోమశిల ప్రాజెక్టుని ఏ స్థితికి, ఏ గతికి జగన్మోహన్ రెడ్డి ఆ షట్టర్స్ ద్వారా కానీ, రోప్స్ కానీ ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడో అంటే, రేపు ఆ యొక్క నీరు నిండుకుంటే ఎప్పుడు ఏ గేటు తెరిస్తే ఏ గేటు కొట్టుకుపోతుందో అనేటువంటి భయం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మీరు కూడా చూశారు, ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 19వ గేటు ఏ మాదిరిగా అయితే కొట్టుకుపోయిందో, మరి అదేవిధంగా ఏదైతే మరి బనకచెర్ల మరి మీరే చూడొచ్చు, దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి స్థితిలో ఈ యొక్క పరిస్థితి ఉందో. మరి అదేవిధంగా ఏదైతే శ్రీశైలంకి సంబంధించి మరి ఏదైతే ఆ యొక్క వాటర్ని, ఆ రెగ్యులేటర్స్ని మరి ఏదైతే ఆపరేట్ చేస్తామో మరి ఆపరేట్ చేసేటువంటి మరి పరిస్థితి ఎట్లా తుప్పు పట్టేసి ఎట్లా ఉంది, ఇది అసలు ఆపరేషన్ చేయడానికి శ్రీశైలం లాంటి ప్రాజెక్టుకే ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిస్థితి. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహన సేవ కన్నుల పండుగగా సాగుతోంది. పౌర్ణమి సందర్భంగా ఈ సేవను నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి గోవిందుడిని దర్శనం చేసుకున్నారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, గోవింద నామస్మరణ మధ్య గరుడ సేవ వైభవంగా జరిగింది.
టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో ఫోటోగ్రాఫర్స్ల పాత్ర వెలకట్టలేనిదని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. బీచ్ రోడ్లో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ రెండో రోజు సందర్శకులను విశేషంగా అలరించింది. ఫోటోగ్రాఫర్స్ ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ నగర అధ్యక్షుడు గండి బాబ్జీ, జీవీఎంసీ పీఆర్ఓ నాగేశ్వరరావు తదితరులు తిలకించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం అద్భుతంగా ఉందన్నారు. ఒకవైపు నగరాభివృద్ధికి సంబంధించిన ఫోటోలతో పాటు మరోవైపు సమస్యలను ప్రతిబింబిస్తూ ఇంకోవైపు అనేక విజయాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తే గతేడాది జరిగిన అనేక సంఘటనలు గుర్తుకు వస్తాయని వెల్లడించారు. తనతో పాటు అనేక మంది ఫోటోగ్రాఫర్స్ పనిచేస్తున్నారని, వారికి మంచి గుర్తింపు ఉందని అన్నారు. 2 రోజుల పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఇంకో రోజు కొనసాగించాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు పిఎన్ మూర్తి, కార్యదర్శి తిరుపతిరావు, కోశాధికారి రాజా తదితరులు అతిథులను సత్కరించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే నిన్నే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ విశాఖపట్నంకి సంబంధించిన ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇక్కడ ఈ పబ్లిక్ లైబ్రరీలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళు తీసిన ఫొటోస్, రకరకాల మూమెంట్స్, అది స్పోర్ట్స్ అవనివ్వండి, నేచర్ అవనివ్వండి, రెగ్యులర్ డైలీ లైఫ్లో జరిగే ఈవెంట్స్, ఎగ్జామినేషన్స్ చాలా బాగున్నాయి. కానీ వాళ్ళకి జస్ట్ అలా మాటల్లో చెప్పింది అని అక్కడ రాసిన దాంట్లో కూడా ఏంటంటే ఈ కాలంలో టెక్నాలజీ బాగా మారిపోతుంది అండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేని కూడా జరిగినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూపించగలుగుతున్నారు. సో ఈ మారే కాలంలో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్ళకున్న ప్రధానమైన స్కిల్ ఏంటి అంటే ఒక మూమెంట్ ఏంటి అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని క్యాప్చర్ చేయడం. దానికి వాళ్ళ విధానాలు మారినాయి కాబట్టి ఒకటి కెమెరాతోనే కాదు, కెమెరా తర్వాత కూడా దాని మీద చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తేనే వాళ్ళ వృత్తి కూడా ఇంకా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుందని నేను భావిస్తున్నాను. సో మీ అందరికీ కోరేది ఏంటి అంటే మూమెంట్స్ అనేది క్యాప్చర్ చేయాలి. ప్రత్యేకంగా మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మాకు ప్రతి మూమెంట్ మేము క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేయకపోతే మేము పని చేసినా నువ్వు పని చేయలేదని చాలామంది మా గురించి అనుకుంటారు. సో నా జీవితంలో అందుకే నిన్న చంద్రబాబు గారిని కూడా మనం చూసాం. ఆయన కూడా ఒక కెమెరా తీసుకుని ఫొటోస్ ఎట్లా చేయాలనేది చూడడం జరిగింది. సో నాతో పాటు ఉన్న ఫోటోగ్రాఫర్ అంటే కిషోర్ మీ వెనకాలే ఉన్నాడు. గత 6 సంవత్సరాలుగా చాలా డెడికేటెడ్గా నా టీంతో పాటు పనిచేస్తూ వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా విష్ యూ గుడ్ ఫోటోగ్రాఫర్స్ డే అండ్ విష్ దట్ భవిష్యత్తులో కూడా మీరు కాలంతో పాటు ఇవాల్వ్ అయ్యి మరిన్ని మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేస్తూ సమాజానికి అందుబాటులో తీసుకొస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశాఖ పోర్టులో ఈ నెల 28వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పోర్ట్ డాక్ కార్మికులకు షరతులు లేని వేతన ఒప్పందం చేయాలని, గత 3 ఏళ్లుగా బోనస్ బకాయిలు చెల్లించాలని, ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్లతో పాటు పోర్ట్ ఫెడరేషన్ల నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఈ నెల 28వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. విశాఖ హార్బర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ మంగయ్య నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మనాభరాజు, మసేను తదితరులు పాల్గొన్నారు. కూర్చొని ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి మనం నిరసన తెలియజేయాలి కాబట్టి మన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలన్నటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఒక్కొక్క కార్యక్రమం నిన్నటి నుంచి మేము ప్రారంభించడం, నిన్న కరపత్రాలు అందరికీ వర్క్ స్పాట్లో ఉన్నటువంటి కార్మికులందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈవేళ వాల్ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈవేళ సాయంత్రం కోర్టులో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కలిపి ఆఫీస్ బేరర్ సమావేశం కూడా సాయంత్రం హెచ్ఎంఎస్ యూనియన్ ఆఫీసులో జరగబోతుంది. ఆ తర్వాత నుంచి గేట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ వగైరాలన్నీ కూడా కార్మికులు అందరినీ కూడా ఈ సమ్మెని చెయ్యాలన్నటువంటి దాని ప్రాధాన్యత గురించి చెప్పడం గురించే జరిగింది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా సర్వనాశనం చేయాలనేటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి పనులు తప్ప మరొకటి లేదు. ఈ ప్రభుత్వం మూడవ దఫా అధికారంలోకి వచ్చింది. ఈ 3 దఫాల నుంచి ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా ఈ భారతదేశంలో రాలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ప్రైమ్ మినిస్టర్ కూడా ఎన్నో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రజల ఆస్తులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు, అది మా బాధ్యత కాదని ఈవేళ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ దఫాలు
కూర్చొని ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇలాగా మొండి వైఖరి అవలంబిస్తుంది. ఎంత ఘోరంగా ఉందంటే పోర్ట్ అండ్ డాక్ కార్మికులకు సంబంధించి క్లాస్ 1 క్లాస్ 2 ఆఫీసర్స్తో కంపేర్ చేస్తుంది. వారికి వేజ్ రివిజన్ చేయాలి, వాళ్ళకి 10 years ఉంటే ఉండొచ్చు కాక 17,000 రూపాయలు వాళ్ళకి హైకి పెంచడం జరిగింది. కెఫ్టేరియా కింద 50% కెఫ్టేరియా కింద వాళ్ళకి వచ్చి బేసిక్ పేలను ఇవ్వడం జరిగింది. అయినా సరే వారికి ఇచ్చినంత మాత్రంలో క్లాస్ 3 క్లాస్ 4లో ఉన్నటువంటి వారికి ఇవ్వకూడదన్నటువంటిది ఎక్కడా లేదు. చర్చలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు, 4% ఇస్తానంటారు. గత టైంలోనూ 10.8% ఇచ్చారు, ఈసారి 4% ఇస్తారు. అది కూడా డిఏ మేర్ చేయరట. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావాలని తిరుమల శ్రీవారిని కోరుతున్నానని మంత్రి టీజీ భరత్ అన్నారు. సీఎం చంద్రబాబు కేంద్రం ముందు ఏ ప్రతిపాదన పెట్టినా అది మంజూరు కావాలని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. విజనరీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తుందన్నారు. గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆయనేనని చెప్పారు. తన శాఖను సమర్థవంతంగా నిర్వహించేలా వెంకన్న ఆశీస్సుల కోసం వచ్చారని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. సార్ అట్లా పోయి అడిగితేనే శాంక్షన్ అయిపోవాలా, అది చాలా బాగుంటుంది. అట్లయితే అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలా, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే లెక్క చూసుకోవాలా. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ జాబ్స్ ఆల్రెడీ దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్ బిఫోర్ మనం చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మంచి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం నాకు ఎందుకైతే ఉందంటే, మనకి చంద్రబాబు గారు అనేది ఒక పెద్ద బ్రాండ్, మీ అందరికీ తెలుసు. సో ఫ్యూచర్లో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది. అదిగాక కర్నూలుకి వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా. మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా, ఎందుకంటే క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1953 to 1956లో. సో కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది. అన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశపడుతున్నా. త్వరలో మనకు హైకోర్టు బెంచ్ కూడా జీవో వస్తుందని చెప్పి చంద్రబాబు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. ఇంకా 100 days కూడా కాలే. మీరు చూస్తే ఎంత ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ మా చీఫ్ మినిస్టర్ అనేది మీ అందరూ చూసింటారు. అంతకుముందు మెట్ సిటీ వైజాగ్లో పోవడం, నిన్న శ్రీ సిటీకి పోవడం, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా పరుగెత్తులు పెట్టి సార్ని అపాయింట్మెంట్స్ అడగడం జరుగుతోంది. అంటే ఆయన ఒక క్రియేట్ చేశారు హిస్టరీ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైదరాబాద్ ఈరోజు రూపురేఖలు మారిందంటే ఒక చంద్రబాబు గారి వేసిన విత్తనం ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్ అనేది. సో అట్లా మన అమరావతి కూడా బాగా డెవలప్ కావాలా, అంతా బాగుండాలా, వర్షాలు పడాలా, ఇప్పుడు ఎట్లయితే మనకు నదులంతా నీళ్ళతో నిండి బాగుందో అగ్రికల్చర్ బాగా జరగాల. సో ఇవన్నీ కూడా బాగా అవుతుందని మొక్కడం జరిగిందండి. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో గృహ నిర్మాణాలపై జరిగిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆప్షన్ 3 ఇళ్ల ఏజెన్సీలతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పరిధిలోని లక్ష్యాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పీఎంఏవై కింద 1,08,000 ఇళ్లు మంజూరు కాగా 18,820 ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయన్నారు. 40,000 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. లబ్ధిదారులను ప్రోత్సహించి నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు ఎమ్మెల్యేలు వసంతకృష్ణ శ్రీనివాస్, కొలికలపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నంబర్ కోసం ప్రయత్నం చేసినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఫిల్లింగ్ సమస్య, అంటే మనం ప్లింత్ కట్టుకున్న తర్వాత ఏదైతే ఫిల్లింగ్ చేయాలో మట్టి అందుబాటులో లేకపోవటం కానివ్వండి, లేకపోతే మట్టి కోసం పర్మిషన్స్ రాకపోవటం కానివ్వండి, దాని మూలంగా గృహ నిర్మాణంలో కొంత సమస్య వస్తుందని మరి అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. మరి ఈ విషయంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక ఆలోచన చేసింది. ఈ ప్లింత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లై యాష్తో ఫిల్ చేస్తే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, ఫ్లోరింగ్ కుంగే అవకాశాలు కూడా ఉండవు అని చెప్పేసి మరి వీటీపీఎస్ ఉన్న శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారిని, ఎంపీ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని, శ్రీనివాస్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. వారి గుడ్ ఆఫీసర్స్ యూజ్ చేసి వీటీపీఎస్ నుంచి కానీ, ఎనర్జీ
ప్రభుత్వం తరపు నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. వీరు కూడా ఎనర్జీ డిపార్ట్మెంట్తో ప్రయత్నం చేసి ఆ ఫ్లై యాష్తో ఫిల్లింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఆందోళనకర విషయం ఏంటంటే 2014-2019 సమయంలో కట్టిన గృహ నిర్మాణం గురించి పేమెంట్ల గురించి కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టం ఏమిటంటే ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది మనందరం కూడా నమ్మిన విషయం. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ లేదు, గతంతో సంబంధం లేదు, మాదే మేమే చక్రవర్తులం అన్నో లేకపోతే మా పరిపాలనే లిమిట్ చేసుకుంటూ కొంత రాజకీయ కక్షపూరితమైన ఆలోచనతో కానివ్వండి, లేదు గత ప్రభుత్వం చేసి మేమెందుకు చేయాలి అనే ఒక అప్రజాస్వామిక ఆలోచన మూలంగా కానివ్వండి 2016-2019 మధ్యలో ఎక్కువగా నిర్మాణం చేసిన ఇళ్లకి ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళకి టోకెన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కింద రూపాయి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినా లేదు కొంత పేమెంట్ ఇచ్చినా కూడా వాటికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఈ లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను ఎందుకు రాజకీయ కక్ష అంటున్నానంటే 2009-2014 వరకు ఏదైతే గృహ నిర్మాణం చేపట్టబడిందో ఆనాటి ప్రభుత్వంలో దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూ చేశారు. దాదాపు 2 లక్షల పైబడి 2-3 లక్షల పైబడి ఆ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇళ్ళని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాటికి డబ్బులు కూడా పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏ ప్రభుత్వమైనా బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది చేయకపోవటం ఈరోజు ప్రజల్లో చాలా ఆందోళన ఉంది. ఈ టార్గెట్స్ 100 డేస్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 ఇంత ముందు కూడా చెప్పాం. 1,25,000 100 డేస్లో 7 lakhs రాబోయే సంవత్సర కాలంలో మన జిల్లాకి 8,068 శాంక్షన్స్ అయి ఉన్నాయి. ఈ 100 డేస్ టార్గెట్ ఇచ్చున్నాం. మన ఈరోజు జరిగిన చర్చల ప్రకారం కానీ ఇటన్నిటి మన సమావేశం ప్రకారం 100% కాదు 150% అచీవ్ అవుతారని చెప్పేసి నేను నమ్మకంతో ఉన్నాను. అదేవిధంగా ఇయర్కి 40,000-50,000 హౌజెస్ అయ్యి ఉన్నాయి. హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్. ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబుకు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ పై సీఎం సీరియస్. కేజీహెచ్లో బాధిత చిన్నారులను పరామర్శించిన హోంమంత్రి అనిత. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడం హర్షదాయకం. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్న ఎంపీ శ్రీభరత్. జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులన్నీ అస్తవ్యస్తం. వెలుగొండ ప్రాజెక్టుపై వైసీపీ అబద్దాలు చెబుతోందన్న మంత్రి నిమ్మల రామనాయుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.